ఓకే మేడం. హాయ్ శ్రవణ్ గారు, ఎలా ఉన్నారు? హాయ్ మేడం, బాగున్నాను. సో మీరు బాగున్నారా మేడం? బాగున్నాను శ్రవణ్. నిజంగానే మిమ్మల్ని చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ లో మీరు జాయిన్ అయినప్పుడు అసలు మాట్లాడే వాళ్ళు కూడా కాదు, రెస్పాండ్ చేయాలంటే కూడా చాలా థింక్ చేస్తా ఉంటారు. సో ఇప్పుడు హ్యాపీగా మీ ఫేస్ లో చేంజ్ కూడా వచ్చింది బాగా. ఎందుకంటే క్లాస్ లో బాగా అవును మేడం. అలవాటు అయిపోయారు ఇప్పుడు. ఓకే. సో మీరు ఆ, ఎక్కడి నుంచి అటెండ్ అవుతున్నారు? మీరు ఎలా అటెండ్ అయ్యారు? ఎందుకని అటెండ్ అవ్వాలా అనిపించింది మీకు మన క్లాసెస్ కి? అది నేను మీ ఇక్కడ మాది మంచిర్యాల మేడం, మాది మంచిర్యాల కరీంనగర్ కి దగ్గర. ఓకే. నేను మీ వెబినార్ చూసి ఇన్స్టాగ్రామ్ లో వెబినార్ చూసి వెబినార్ నుంచి జాయిన్ అయ్యాను. అది ఇన్స్టాగ్రామ్ లింక్ నుంచి. సో వెబినార్ లో మీరు ఏం ఎక్స్పీరియన్స్ చేసి క్లాసెస్ కి జాయిన్ అవ్వాలనిపించింది? అంటే మీరు చెప్తున్న విధానం నాకు నచ్చింది మేడం. అంటే అంత పర్టికులర్ గా టైం తీసుకొని చెప్పేవారు ఎవరు ఉండరు. ఓకే. ఉమ్, అంత క్లియర్ గా కాన్సెప్ట్ క్లియర్ గా చెప్పారు. మంచిగా అనిపించింది మేడం నాకు నిజంగా వెబినార్ లో. ఓకే. సో వెబినార్ కి అలా అటెండ్ అవ్వడంతో మీరు క్లాసెస్ కి జాయిన్ అయ్యారు, అవునా? సో అవును తర్వాత మేడం. వెబినార్ నుంచి క్లాసెస్ కి వచ్చిన తర్వాత ఏమనిపించింది? మీలో ఏమేం చేంజెస్ వచ్చినాయి? మన క్లాసెస్ ఎలా అనిపించింది? లైక్ హెక్టిక్ గా అనిపించిందా? డ్రాయింగ్ క్లాసెస్ కదా, హెక్టిక్ గా ఆ, ఎక్కువ? అట్లేం లేదు మేడం. అంటే అది నాది ఫుల్ ఇంట్రెస్ట్ కాబట్టి నాకు బాగానే అనిపించింది మేడం. ఓకే. సో మన క్లాసెస్ టైమింగ్స్ కావచ్చు, మన మెంటర్ అండ్ స్టూడెంట్ ఇది కావచ్చు, ఇవన్నీ ఎలా అనిపించినాయి? మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయండి. అంటే మేడం ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ కాబట్టి మనం అంటే ఏ వర్క్ లో ఉన్నా కూడా మీరు ఏ టైంలో అంటే ఆ టైంలో తీసుకుంటున్నారు కాబట్టి చాలా బాగుంది మేడం అది మాత్రం. ఉమ్, ఓకే. ఉమ్, అంటే మన డైలీ వర్క్ చేసుకొని కూడా మళ్ళీ జాయిన్ కావచ్చు కాబట్టి అది బెటర్ మేడం చాలా మీ దగ్గర. ఓకే. ఓకే. ఆహా. సో మీకు ముందు మీరు పేషెన్స్ అండి, మీరు డ్రాయింగ్ నేర్చుకునేటప్పుడు స్టార్టింగ్ లో మీకు ఎలా ఉండింది? లైక్ మీ మైండ్ సెట్, ఒక పేషెన్సీ కావచ్చు, యాంగ్రీ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, ఒక తొందరపాటు కావచ్చు, ఎలా ఉండింది? ఇప్పుడు ఎలా ఉంది? ఆబ్వియస్లీ అవి తగ్గుతాయి మేడం. ఎందుకు అంటే ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉండాలి కాబట్టి. ఒక ఆర్ట్ మనం నేర్చుకుంటున్నాం అంటే మన కళ్ళు అంటే వీటి ఏమంటారు మేడం, జ్ఞానేంద్రియాలు అంటారు కదా, ఆ, అన్ని ఒక్క దగ్గర ఫోకస్ చేసి చేస్తేనే అవుట్పుట్ బాగా వస్తుంది అట్లా. అన్ని బాగా మనం కాన్సన్ట్రేట్ గా చేస్తేనే వస్తుంది మేడం అట్లా. సో కాన్సన్ట్రేషన్ కోపాన్ని ఒకటేనా? తగ్గించుకోవాలి. ఆ, కోపాన్ని తగ్గించుకోవాలి. చాలా ఓపిక ఉండాలి. ఏ ఆర్ట్ నేర్చుకోవాలన్నా మనం చాలా ఓపిక ఉండాలి. ఏ ఆర్ట్ కథేమో నాకు అంత ఐడియా లేదు, కానీ నా ఇక్కడ డ్రాయింగ్ అనేది ఎంత ఫోకస్ చేసినారు, ఎంత ఫోకస్ మీలో ఇంప్రూవ్ అయింది? చాలా మేడం. మెయిన్ ఇది ఏంటంటే ఒకటి అబ్జర్వేషన్ బాగుండాలి మేడం. ఆ, ఓకే. అబ్జర్వేషన్ బాగుండి అది మనం కరెక్ట్ అంటే ఎక్కడ ఎట్లా గీయాలి అనేది మనం అబ్జర్వ్ చేసి అది మనం అందిపుచ్చుకొని మళ్ళీ అవుట్పుట్ ఇవ్వాలి కరెక్ట్ గా. ఓకే. సో మీరు ఇంతవరకు ఏమేం నేర్చుకున్నారు, ఎలా నేర్చుకున్నారు? అవి నేర్చుకోవడం వల్ల ఆ టాపిక్స్ మీకు ముందు ప్రీవియస్ తెలుసా, లేదు ఇప్పుడే కొత్తగా అనిపించిందా? ఆ ప్రీవియస్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ నేర్చుకోవడం వల్ల మీకు మీ యొక్క అనుభూతి ఏమి, ఎలా కలిగింది? అంటే ముందు అంటే ఇన్ని ఉంటాయని నాకు ఏం తెలియదు మేడం. జాయిన్ అయినాక అన్ని తెలిసినాయి. అంటే పెన్సిల్ ఆర్ట్ కానీ, పెన్ ఓకే. అండ్ ఇంక్ డ్రాయింగ్ కానీ, పెయింటింగ్ బయట పెయింటింగ్ చేస్తుంటారు కానీ నేను అంటే తెలియదు ఇంత ఉంటది అంట అని మాకు. ఓకే. జనరల్ గా జాయిన్ అయినా అంతే కానీ ఏం తెలియదు కాబట్టి ఇవన్నీ మీ దగ్గరకు వచ్చినాక నేను తెలిసినాయి మేడం జాయిన్ అయ్యాక. ఓకే. ఓకే. సో అవన్నీ చేయటం వల్ల డిఫరెంట్ డిఫరెంట్ గా నేర్చుకున్నారు కదా, అవన్నీ చేయటం వల్ల మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది మేడం. ఓకే. నాకు పెన్సిల్ ఆర్ట్ అంటే చాలా ఇష్టం మేడం. మెయిన్ దానికోసమే నేను జాయిన్ అయ్యాను. ఓకే. అదే నేర్చుకుంటున్నా, అదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నా నేను ఇప్పటికి. ఓకే. 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 సో నెక్స్ట్ మన అకాడమీలో లైక్ బయట నుంచి జాయిన్ అవ్వాలంటే వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఫైనల్ గా? నేను అవ్వమని చెప్తాను మేడం. ఎందుకు అంటే పర్టికులర్ గా మీరు ఇచ్చి అంటే ఒక వర్క్ ఇచ్చి హోంవర్క్ ఇచ్చి మీరు అంటే నేర్చుకునేంత వరకు మీరు కూడా ఆగి నేర్పిస్తారు మేడం. అంటే హడావిడి కాకుండా ఇప్పుడు వాళ్ళు ఆ హోంవర్క్ చేయకపోయినా కూడా 2-3 డేస్ వాళ్ళు చేయకపోయినా కూడా వాళ్ళతోటి చేపించి మళ్ళీ నెక్స్ట్ టాపిక్ కి వెళ్తారు కాబట్టి అది చాలా బెటర్ మేడం. బయట ఎవరు పట్టించుకోరు ఇట్లా. ఓకే. అందుకనే మిమ్మల్ని సజెస్ట్ చేస్తాను మేడం నేనైతే.
ఓకే. సో మీరు ఈ క్లాసెస్ కి జాయిన్ అవుతాను అన్నప్పుడు మీ పేరెంట్స్ కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఇప్పుడు ముందు చేరేటప్పుడు ఏమన్నారు? ఇప్పుడు చేరిన తర్వాత మీరు చేస్తున్న వర్క్ చూసి వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళ ఫైనల్ రిజల్ట్ ఏంటి? మీ రిజల్ట్ కావచ్చు, వాళ్ళ రిజల్ట్ కావచ్చు. లైక్ వెరీ సాటిస్ఫైడా? సో చాలా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ 1 మంత్ లోనే మేము తెలుసుకున్నాము. డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్, డ్రాయింగ్స్ లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ కావచ్చు. ఇవన్నీ మీకు ఆల్మోస్ట్ తెలియదు అంటున్నారు. సో అవన్నీ నేర్చుకొని మీరు వాటిని అన్ని పేపర్ మీద డ్రా చేసినప్పుడు మీ పేరెంట్స్ అడిగింటారు కదా, మీరు ఈ పలానా క్లాస్ కి అటెండ్ అవుతున్నారు. మీ మనసుకు కావచ్చు, మీ పేరెంట్స్ మనసుకు కావచ్చు, మన క్లాసెస్ కి జాయిన్ అవడం వల్ల మీ యొక్క రిజల్ట్ ఏంటి? అంటే స్టార్టింగ్ లో నేను అంటే మా పేరెంట్స్ గానీ మా ఫ్రెండ్స్ గానీ చూపించాను మేడం. ఆ, వీడేంటి అన్ని పిచ్చి గీతలు గీసుకుంటున్నారు అనుకున్నారు. ఆ, ఆ తర్వాత నేను అంటే గీసిన ఏది డ్రాయింగ్స్ కానీ పెయింటింగ్స్ కానీ కొందరికి ఫొటోస్ పంపించాను, ఫ్రెండ్స్ కి పేరెంట్స్ చూపించాను. చాలా అప్రిసియేషన్ వచ్చింది మేడం నిజంగా. ఓకే. ఓకే. సో అప్పుడు బాగా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు, అవునా? ఆ చాలా హ్యాపీగా ఫీల్ అయినా మేడం. మీ చాలా మంది పేరెంట్స్? మెచ్చుకున్నారు మేడం నిజంగా. ఓకే. ఓకే. మా వెరీ పేరెంట్స్ కూడా మేడం. ఓకే. ఓకే. సో సాటిస్ఫై అయినారు, ఫుల్లీ సాటిస్ఫైడ్. ఫుల్లీ సాటిస్ఫైడ్ మేడం. ఓకే శ్రవణ్. సో నెక్స్ట్ ఇప్పుడు మీరు సెకండ్ లెవెల్ కూడా కంటిన్యూ అయినారు. నిజంగానే ఇలా ఫోకస్ ఇంట్రెస్టెడ్ గా ఉన్న వాళ్ళకి ఎంతైనా మనము కూర్చొని ఇంట్రెస్ట్ గా క్లాసెస్ అనేది, వాళ్ళకి వచ్చిన డౌట్స్ కావచ్చు, వాళ్ళు చేసే డ్రాయింగ్ లో ఎన్నో ఉంటాయి టిప్స్ టెక్నిక్స్. ఒకే డ్రాయింగ్, చాలా మంది అనుకుంటారు డ్రాయింగ్ అంటే చూసి వేయొచ్చు అనేసి. డ్రాయింగ్ అనేది చూసి వేసేది వేరు, ప్రొఫెషనల్ గా టిప్స్ టెక్నిక్స్ రూల్స్ డిఫరెంట్ గా పర్ఫెక్ట్ గా ప్రపోర్షనేట్ గా అదొక రియలిస్టిక్ గా రావాలి అంటే మనకు ఒక మెంటర్ అనేది కావాలి. ఆ మెంటర్ తో పాటు ఒక కమ్యూనిటీ అనేది ఉంటే మనము డ్రాయింగ్ లో కూడా సాధించవచ్చండి. సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళు మీ క్లాసెస్ కావాలన్నా, మీకు డీటెయిల్స్ కావాలన్నా, ఈ యొక్క వీడియో ఎక్కడైతే మీరు చూస్తారో మీరు ఆ లింక్ ని క్లిక్ చేస్తే మా వాట్సాప్ లోకి వస్తారు, మీరు మెసేజ్ చేయొచ్చు. సో దయచేసి అవేర్నెస్ లేకుండా ఇప్పుడు వచ్చినాయండి గూగుల్, యూట్యూబ్ కానీ, లింక్డ్ఇన్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ ఇప్పుడు వచ్చినాయి. కానీ బిఫోర్ 20 years బ్యాకే నేను ఈ యొక్క ప్రొఫెషన్ లో ఉన్నాను. చాలా మంది చాలా అప్లికేషన్స్ అనేది ఇస్తా ఉంటారు. ఎందుకంటే చాలా వర్క్ షాప్స్ నేను కండక్ట్ చేస్తుంటాను, వెబినార్స్ కండక్ట్ చేస్తుంటాను. సో ఈ వెబినార్స్ లో చాలా మంది వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారంటే యూట్యూబ్ లోను గూగుల్లోను చూసి నేర్చుకోవచ్చు అని అంటారు. ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలనేది కూడా తెలుసుకోండి. అవేర్నెస్ లేకోకుండా మీరు జస్ట్ యూట్యూబ్ లో చూసుకున్నా, ఎన్ని రోజులు చూసినా వాడు చూసింది మీరు గీయగలుగుతారు కానీ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కానీ, దాని గురించి సబ్జెక్ట్ కానీ తెలుసుకోలేదు. ప్రతి దానికి గురువు అనే వాళ్ళు ఉంటే, దానికి ఒక కమ్యూనిటీ అనేది ఉంటే, గురువు అనే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఒక కాంపిటీషన్స్ కావచ్చు, ఎగ్జామినేషన్స్ కావచ్చు, మీకు దగ్గరుండి సపోర్ట్ చేసి, ఎగ్జామ్ పర్పస్ వేరే ఉంటుంది, కాంపిటీషన్స్ పర్పస్ వేరే ఉంటది. తర్వాత మనము ప్రాక్టికల్ గా మనం వేసే డ్రాయింగ్ కు మన ఎక్స్ప్లెనేషన్ అనేది, మన ప్రాక్టీస్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఓకేనా? సో ఇలా డ్రాయింగ్ గురించి చాలా మంది అనుకున్నారు. ఎందుకంటే నేను ఇప్పుడు 3 years గా ఆన్లైన్ లో వర్క్ చేస్తున్నా కాబట్టి నాకు తెలుస్తాను అనమాట. ఒక్కొక్కరు ఒక్కోలాగా ఉంటారు. చాలా మందికి అవేర్నెస్ లేదు. అవేర్నెస్ తెచ్చుకోండి. ఓకే. మీ పిల్లలు కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కానీ జాయిన్ అవ్వచ్చు. ఓకే. దిస్ ఈస్ తెలుగు ఆర్ట్ కోచ్ అకాడమీ. నా పేరు సుమలత అండి. నేను డ్రాయింగ్ కోచింగ్ అనేది ఆన్లైన్ లో ఇస్తాను, ఆఫ్లైన్ అంటే కాదు, ఆన్లైన్ లో మాత్రమే ఇస్తాను. హీ ఈస్ మై స్టూడెంట్ శ్రవణ్ పటేల్. అతను వచ్చి ఎంటెక్, మీరు ఎంటెక్ ఎంబీఏనా? ఎంటెక్ అయిపోయింది మేడం. ఎంటెక్ అయిపోయింది. సో ఇప్పటి వరకు ఆయన ఏం డ్రా చేసినాడు, ఏం నేర్చుకున్నాడు, ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పినాడు, ఏం డ్రా చేసినాడో కూడా చూపించగలుగుతారు. 1 minute మీ డ్రాయింగ్ చూపిస్తారండి? బుక్ ఉందా? ఇప్పుడు ఇప్పుడు లేవు మేడం, కొంచెం టైం కావాలి మేడం. ఓకే. సో నెక్స్ట్ టైం మళ్ళీ మా స్టూడెంట్స్ చాలా మంది వీడియోస్ అనేది వస్తుంటాయి. మీరు ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు ఫాలో అవ్వచ్చు. మీ క్లాసెస్ కావాలంటే అందులో కూడా మీరు డిఎం అనేది టైప్ చేయొచ్చు. ఓకే. థ్యాంక్ యూ శ్రవణ్. ఇంకా ఆల్ ది బెస్ట్. సెకండ్ లెవెల్లో మీరు కంటిన్యూ అయినారు, మీరు ఇంకా కూడా ఇంప్రూవ్ కావాలి. ఇంకా పెయింటింగ్స్, క్యాన్వాస్ పెయింటింగ్స్ చేసి నెక్స్ట్ మళ్ళీ ఫర్దర్ గా మీరు ఇదే వీడియోలో క్యాన్వాస్ పెయింటింగ్స్ చూపించేటట్టుగా ఇంకా బాగా ఇంప్రూవ్ అయ్యి, మీరు ఏదైతే క్యాన్వాస్ పెయింటింగ్స్ చేస్తారో ఎగ్జిబిషన్ లో ఎగ్జిబిట్ చేసే విధంగా ప్రాక్టీస్ చేయాలి, ప్రిపేర్ అవ్వాలి అనేసి నేను విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ నన్ను నమ్మి నా క్లాసెస్ కి జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, ఖచ్చితంగా మేడం. ఓకే.